12 మందిలో ఒక్కడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. ఎవరండి 12 మంది శిష్యుల్లో దిదుమా అనబడిన తోమా? చెప్పండి, అతని పేరేంటి? దిదుమా అనబడిన తోమా. తోమా అంటే ఆయన పేరు యాక్చువల్గా తోమా అని కానీ థామస్, ఆయన పేరు థామస్. ఎక్కువ మంది మనం పెట్టుకోం కానీ ఆలస్యంలో ఈ పేరు చాలా గట్టిగా ఉంటుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అన్నమాట, అందరూ వచ్చి థామస్. ఈ తోమా ఎవరు? అలాంటి వాళ్ళే. మనకి ఎన్ని అనుమానాలు ఉంటే చెప్పండి. ఏదన్నా ప్రార్థనకు వస్తావా, ఏదన్నా పని చేస్తావా, ఆ పనిలో మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో. మరి తోమా కూడా అలాంటి వాడి. పోయిన ఆదివారం మరి యేసయ్య పునరుద్ధానుడై లేచి మేడగదిలో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చాడు. అమ్మో దైవం వచ్చింది అనుకున్నారు, అలా భయపడ్డారు కూడా. పిలిచారు, భయపడద్దు మీరు, నేను పునరుద్ధానుడై లేచాను, ఇదిగో మీకు అధికారాలు ఇస్తున్నాను, మీరు ఎవరి పాపంలో క్షమించబడతాయో క్షమించబడతాయి. అప్పుడు ఇచ్చేసాడు రైట్స్. అంటే బోధకులు కూడా సరైన వాళ్ళు ఉంటే ప్రభువా వీరిని క్షమించు అంటే క్షమించబడతాయి. వినపడుతుందా? చాలా జాగ్రత్తగా అర్థం తీసుకోవాలి మీరు. వాళ్ళ బోధకులు కూడా రైట్స్ ఇచ్చేసారు అందరికి. మీరు ఎవరిని స్వస్థపరచాలనుకుంటే వాళ్ళని స్వస్థపరచండి. అంత శక్తి సామర్థ్యాలు ఇచ్చేదన్నమాట. అయితే ఆ గుంపులో తోమా మిస్ అయిపోయాడు. చిన్న పడవాలి, తోమా లేడు. 11 మంది ఉన్నారు, దేవుడి చుట్టూ మాట్లాడుతున్నారు, నమ్మేశారు వాడు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అయ్యా ప్రభు మాకు కనిపించాడు, దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడు మాతో మాట్లాడాడు, మాకు అన్ని చెప్పాడంటే ఆయన అన్నాడు అదే ట్రై కుదురుతాయా, అది ఎలా కుదురుతాయా అన్నాడు. ఎందుకని? 8వ వచనం చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరి పాపములు క్షమింతురు అవి వారికి క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచి అవి నిలిచిందని వారితో చెప్పెను. హల్లెలూయా. 22వ వచనం ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ఇన్ని రకాలైన మాటలు చెప్తాడు. అసలు నమ్మశక్యంగా అసలు చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడంటేనే నమ్ముతావు. అవుద్దా? అందరికీ కనపడ్డాడని పొద్దున్నే అందరు కనపడ్డాడు, ఊరు టామ్ అంటున్నారు. అదేమో ఎవరికి కనిపించలేదు. మగ్ధలేని మర్యాద చెప్తే పిచ్చెక్కి చెప్తున్నారు అనుకున్నారు కొంతమంది. శిష్యులు చూశారు, ఏమీ లేదని వెనక్కి వెళ్ళారు. మళ్ళీ వచ్చి చెప్పాడు, ఆయన గలిలోకి వెళ్తున్నాడంట, ఆయన నాతో చెప్పాడని చెప్పాడు. అమ్మాయి అభివృద్ధికి ఏడుస్తున్నా, అమ్మాయి ఏడవద్దని చెప్పాడు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే నమ్మకం ఉన్నది కదండి. ఇప్పుడు మన పెద్ద విజయ కుమార్ విశ్వాసం నీకు నాకు రావాలని ఎట్లవుతుంది చెప్పదా? మీరే చెప్పండి. ఆమెకి అనుభవించింది. నారాయణరావు గారికి ఉన్న విశ్వాసం నీకు నాకు రావాలని ఎట్లవుతుంది? ఆమె అనుభవించింది. ఒకవేళ వాళ్ళు అనుభవించకపోయినా నీకు వస్తే నువ్వు ధన్యుడివి, అంతే కదా. ఇప్పుడు ఒక ఆయనకి కాలు ఇరిగిపోయింది, 2 ముక్కలైంది, అంటుకోదని చెప్పారు. అది ఎక్కడికో తీసుకెళ్ళారు, రాయవెల్లిలో ఏదో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పారట, మేమైతే చేస్తాము, నీ కాలు బాగుపడితే అది దేవుడు బాగు చేశాడు అనుకో. క్రిస్టియన్ హాస్పిటల్ అది. ఆ డాక్టర్ చెప్పాడు, ఆ డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇది బాగుపడితే దేవుడే బాగు చేశాడు అనుకో, మేమైతే వైద్యం చేస్తాం అన్నారన్న. అయ్యా మీ ఇష్టం, అయ్యా బాగు చేయండి. కాలు బాగు చేశారు. 20 రోజులు 30 రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. కిందకి దిగి కాలు ఇస్తే చెప్పారంట, నువ్వు కాలు వంకర వేస్తే మాత్రం
మళ్ళీ మొదలుపోతుంది. నువ్వు నడిచే వారం రోజులు కాలును జాగ్రత్తగా టైట్ పెట్టి నడువు, ఇక నీ జీవితాన్ని తిరుగులేదన్నా. పాప ఆయన కింద కాలు వారం రోజులు నిలువుగా చక్కగా పెట్టి నడిస్తే ఆ కాలు మామూలు కాదు అయిపోయింది. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆయన మాట ఏంటంటే, దేవుడే కనుక మనకు తోడుగా ఉంటే, దేవుడే కనుక మనతో ఉంటే, దేవుడే మన మాటలు ఆలకిస్తే అసాధ్యమైనది కూడా సాధ్యమైపోతుంది. అందువల్ల డబ్బులతోనో లేకపోతే ప్రతి ఒక్కరి యొక్క రికమెండేషన్తో ఏది కాదు. ఇప్పుడు ఆయనకున్న విశ్వాసం నాకు రావాలని ఏం చేయాలి చెప్పండి? నా కాలు కూడా ఎదగాలి, అంతేగా. మరి ఏం చెప్పాలండి? మనుషులకు విశ్వాసం రావట్లేదండి. మనకు విశ్వాసం రావాలని ఏం చేయాలి? అతనికి విశ్వాసం వచ్చింది, అతను సాక్ష్యం చెప్పాడు, నేను విన్నప్పుడు ఏం చేయాలి? నేను నమ్మాలా వద్దా? మన నమ్మకం రాట్లా. నాకు నమ్మకం రాకపోతే ఏం జరగాలి? నా కాలు కూడా ఎరగాలి. అప్పుడు మళ్ళీ రాయివేలు తింటే అప్పుడు తెలుసు, అంతే కదా. చెప్పడం మళ్ళీ దొంగలు, అవునా కదా? అలా వెళ్ళకుండా కనుక రక్షించబడితే ఎంతో అదృష్టం. అలా వెళ్ళకుండా దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడి మాటలు విన్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు, నేను వెళ్ళక్కర్లేదు అనుకున్నావు అనుకో, నీ అదృష్టం అది. ఎంతమంది అలా నమ్ముతారు చెప్పండి? ఎంతమంది అలా నమ్ముతారు? నా విజయ గారు ఒక్కటే చేయలేదు. నేనేమనంటే, నీకు కష్టం వస్తే తప్ప నువ్వు నమ్మట్లా. మొన్న మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవరు మన యేసురాజు గారు నేను ఒకరికొకరు ఆలోచించుకుంటున్నాం. ఏ ఖర్చు ఎలా పెడితే బాగుంది, ఏ ఖర్చు ఎలా పెడితే బాగుంది, ఏ ఖర్చు ఎలా నాతో పంచుకున్నాడయ్యా, ఇలా అవుతుందంటే నేను వెంటనే అదవుతూ తీసేసేయాల. అనుభవించి నేను అసలు కట్టనే పెట్టలేదు, అంత పెళ్లి కూడా ఏం చేయగా, నాకున్న అనుభవంతో ఏం చెప్తున్నా, ఆయనకి వద్దు చెప్తున్నా. నేను చేసేదల్లా గుళ్ళో భోజనాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మా ఇంటి దగ్గర భోజనం. నీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి, నీ మాటను ఉపయోగించుకోవాలి, నీ ఆలోచన ఉపయోగించాలి. పక్క వాళ్ళకి జరిగిందంటే అది వాళ్ళకే జరిగింది అనుకోకు, నాకు కూడా జరుగుద్దేమో వా అనే నమ్మకం నీలో కలగాలి. అందుకే ఈ ఆదివారం దేవుడు మనం చెప్తున్నాడు వాక్యం. బేతేలులో యాకోబు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు, బేతేలులో యాకోబు ఇది దేవుని మందిరం అని గుర్తించాడండి. ఇది దేవుని గడప. యాకోబుకున్న విశ్వాసాన్ని మనం చూసినట్లయితే ఇది దేవుని ఇల్లు, ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, నా విశ్వాసం అది. ఎంత విశ్వాసం చూడండి. అపొస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే చాలా మంది దేవుని వాక్యం వింటున్నట్టుగా విని కొంతమంది నిద్రపోతున్నారు. అక్కడ ఒక్కరోడు అలాంటి కిటికీ మీద కూర్చున్నాడండి. వాడు నిద్రపోతే పడిపోయాడు, కిందకు పడిపోయాడు. కిందకు పడిపోతే అందరూ అనుకున్నారు, అయ్యో ఇది ఏమైపోయాడో అనుకున్నారు. కానీ పౌలు గారి కూడా విశ్వాసం ఏంటి? పౌలు గారి కూడా విశ్వాసం ఏంటి తెలుసా? ఇతను బ్రతుకుతాడు, ఇతనికేం అవ్వలా, ఇతనికేం అవ్వలేదండి, ఇతను బతుకుతాడు. విశ్వాసం అనేది ఎంత గట్టిగా యాకోబు అక్కడ విశ్వాసం మనం చూసాము. ఇది దేవుని మందిరమే, ఇక దీనిలో తిరుగులేదు. దేవుని వాక్యమే నాకు కనబడింది, వినపడింది. అందువల్ల ఈ రాయి నోటి పెడుతున్నాను, ఇదిగో నా స్థిరత్వాన్ని ఇందులో పోస్తున్నాను. అభిషేకాన్ని కలిగి ఉండి రాయి, దీని పేరు బేతేలు. నా యొక్క ప్రతి ఆలోచన స్థిరపడేది విశ్వాసం. నీకు నాకు చాలా కళ్ళు వస్తాయి. ఇప్పుడన్నా విశ్వాసం ఉంటాం మనం.
ఎన్నో కళలు దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకి. యాకోబు అక్కడ నిద్రపోతే ఒక కళ వచ్చింది. యాకోబు గమనించాడు, మనం గమనించలేకపోతున్నాం. పౌలు వాక్యం చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నిద్రపోయినప్పుడు పడిపోతే పౌలు గారు వచ్చి రక్షించారు. చూసాను, మళ్ళీ ఆపేసిన వాక్యం కొనసాగించాడు. ఇక్కడ దిదుమా అనబడిన తోమ లేకపోవడం వల్ల వచ్చే నష్టమే లేదు, కానీ తన పక్క వాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. నీ జీవితం మెరుగుపడాలి అంటే పక్క వాళ్ళే మనకు ఉపమానాలు. చాలా చెప్తా ఉంటారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. భయంకరమైన వ్యాధి నుంచి, ఎందుకంటే మనం మద్దలేని మధ్య ఉంది కదా, 7 దెయ్యాలు పట్టిన ఆమె ఉంది కదా. ఎంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, యేసు ప్రభువును చూడాలని ఎంత ఆపేక్ష కలిగినటువంటి వ్యక్తి. ఈమె మాటలు విన్నారు, ఇంత చేశారు. 12 మంది ఎప్పుడు యేసు ప్రభువుతో తిరిగారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 66, 67 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే చూడండి, ఆయన శిష్యులే వాళ్ళందరూ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడు తిన్నారు వాళ్ళందరూ. కానాన్ అనే ఊళ్ళో ద్రాక్షరసం చక్కగా తాగారు వాళ్ళందరూ. చనిపోయిన చిన్నదాన్ని లేపినప్పుడు ఉన్నారు, లాజరు లేపినప్పుడు ఉన్నారు, గుడ్డివాడిని ముట్టినప్పుడు ఉన్నారు. అద్భుతాలు చేసి అన్నిటిని చూశారు. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందండి? గట్టిగా. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ వాళ్ళ హృదయాల్లో ఎంత కూడా కనికరం ఉండదండి. కనికరం నిన్నగాక మన జమ్మూ కాశ్మీర్లో 26 మంది హిందువా ముస్లిమా అంటూ కాల్చి వేశారు. కనికరం ఉందా వాళ్ళకి? అసలు మతమే అవసరం లేదు మనకు నిజంగా చెప్పాలంటే. ఈ మతం వద్దు, ఏమొద్దు, మానవత్వం లేనప్పుడు మతం ఎందుకు మనకి? యేసు ప్రభు మతం అండి, మనుషులు చంపుదామా? హిందూ మతం అండి, మనుషులు చంపుదామా? ముస్లిం మతం అండి, మనుషులు చంపుదామా? మనుషులు చంపే మతం ఏది వద్దు, అసలు అవసరమే లేదు ఆ మతం. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ముస్లింలు అయితే చంపాలనా? అల్లా చెప్తున్నాడు ఆ మాట మనకి ఎవరికైనా. ఏ మతంలో మనుషులు చెప్పే మతం అసలు వద్దే వద్దు. అలా మతంలో ఉండకూడదు. మన ఎవరు మతం మంచి మార్గాన్ని చూపించేది, మతం సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మతం అనేక మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మతం మనిషిని మత్తు చేయకూడదు. అందుకే చేదస్తం వద్దని చెప్తున్నా. మతం వల్ల మనకి ఎదుటి వారిని ప్రేమించే తత్వమే తప్ప ద్వేషించే తత్వం ఉండకూడదు. అందుకే మీరు ఎప్పుడు చూసినా కూడా క్రైస్తత్వంలో అటువంటి ఎవరి వలపత్యాన్ని మీరు చూపించకూడదు. వలపత్యం తెలుసా మీకు? ఒకరిని ఎక్కువ చూడటం, ఒకరిని తక్కువ చూడటం. ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో నువ్వు క్రైస్తవుడు కావు. బాగా గుర్తుంచుకోవాలి అందరూ. సంఘంలో ఓపిక కావాలి. కొంతమంది మీరు అనుకున్నారు ఏమంటే మేము పద్దాకా పనిచేస్తున్నాం, కొంతమంది అప్పుడప్పుడే వచ్చి తిరిగి కొన్ని ఎచ్చు మాటలు మాట్లాడుతాను, మా కోపం అవుతుంది. అవును, కోపం అవుతుంది, క్రైస్తవుడు కాదంటే రోజు మూసుకుని ఇంటికి వెళ్తామే. మనం రెచ్చగొట్టడానికి పద్దాకా మనం కష్టపడతామా? ఇప్పుడు మన పొద్దు మన వాళ్ళకి గాలి వేస్తూ ఉంటారు, గాలి వేసి అలసిపోతూ ఉంటారు. మూడు వచ్చి గాలి గట్టిగా ఉందా అంటారు. దొరక మేము రుక్కి చేస్తే
గాలి కొట్టుకుందంట, భలే మాట్లాడతారు వచ్చి. మీరనాలి గాలి గట్టిగా ఉంటుందయ్యా, కొంచెం మెత్త చేసుకుని నవ్వులుకో తినేయా అని చెప్పాలి. గాలి పెట్టుకుంటుందా? మేము ఎప్పుడు వేసాం మేము, తెల్లారి పెట్టి వచ్చాం మేము, వచ్చి గాలి పెట్టుకుంది అన్నావా? అంటారా? అనవద్దు అనవద్దు. నువ్వు చెప్పుకోవచ్చు అంటాడు. వెంటనే ఏమంటాడు, ఇంకా అంచేపోయా ప్రార్థన అన్న పెట్టలే, ఆకలి అయిపోతుంది తింటాం అంటే ఏం చేయాలి? కొంచెం ఓచుకుని అయినా కంగారు పడుకోకు, ఇప్పుడే వచ్చి అన్న పెట్టకుండా అనవద్దు, తెల్లారి తెచ్చుకోవద్దు అంటాం. ఇది క్రైస్తవత్వం యొక్క మార్గం. ఈ మతం ఇది. ఈ మతం నీకు ఎన్నో రకాలైన మనుషులు ఎదురవుతా ఉంటారు. నీలో విశ్వాసాన్ని పొందుపరుచుకోవాలి. తోమాక లేకపోవడం వల్ల ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందమన్నాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారని క్షమించబడతాయి అన్నాడు. ఇలాంటి గొప్ప వరములు నమ్మగలిగే శక్తి చెప్పండి తోమలో ఉందా? లేదు. మీరు కూడా ప్రాంతానికి వస్తారు, ఎన్నో చెప్తా ఉంటా నేను, మీకు నచ్చినవి ఎంత వెళ్ళిపోతాను. అంతేనా? నచ్చని చెప్పిన పని ఎప్పుడో బాగుపడే వాళ్ళు మీరు. నేను చెప్పిన మాటలన్నీ వింటే ఎప్పుడో బాగుపడతాను. దేవుడు ఏం చేశాడు? యాకోబు రాత్రి కల్లో ఉన్నాడు, అన్నీ చూశాడు. నాకు అబ్బాయి చదివిన దాంట్లో ఆకలి వచ్చిన చదవనే ఉన్నాం. అబ్బాయి చదివిన మరియు దేవుని మందిరమును మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో నమ్మకం చెప్పిన మాట. నేను ఎన్ని బైబిల్ పాఠాలు చెప్పినా పదోవంతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మీరు చదువు బైక్లో దేవుని మందిరమును మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో ఎక్కడొచ్చింది? అది పొగడెక్కడొస్తుంది మనకి. ఏ పనైనా చేస్తున్నాం కానీ పదో వంత అనగానే పదో వంత మనం ఎందుకు ఇవ్వాలి? నా పేపరే పదో వంత ఇచ్చే పని ఏంటి? నేను ఎందుకు ఇవ్వాలి కానీ చెప్పండి. ఎక్కువ మంది ఎంతమంది లెక్కలు ప్రకారం పదో వంతు లెక్కలు దొంగ లెక్కలేగా ఎక్కువ చూసినా మన జీవితాల్లో దొంగ లెక్కలండి. పదో వంతు చెల్లించేటట్టుగా నీ దగ్గర ఆధారం ఉందా? లెక్కలు ఉన్నాయా? మరి యాకోబు ఎవరి మోసగాడిగా ఉండి మారిపోయి పశ్చాత్తాపాన్ని పొంది కళను కూడా అర్థం చేసుకున్నానండి. ఇది నిజంగా నా దేవుడు నా స్వప్నమందు నాతో పలికిన మాటలే. నేనున్నది మామూలు మందిరం కాదు, ఇది ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం. దీని పేరు బేతేలు. ఈ బేతేలులో నేనున్నా. నాకు కలిగిన యావత్తులో ఎంత విశ్వాసం ఉండాలని దానికి చెప్పండి. విశ్వాసం ఉండాలో ఉండాలి. నాకు చాలా విశ్వాసం ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఒకసారి మా యేసురత్నం గారు, విజయ్ కుమార్ గారు బక్లీ పొగాకులు అమ్మంగానే పరిగెట్టుకుని మా ఇంటికి పోతున్నానని నేను చూస్తే వాళ్ళు వచ్చి ఒక 2 క్యాట్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మీరు ఎంతైతే అంత కొనుక్కోండి, ఎంత కావాలని నాకు ఇస్తామని చెప్తే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకని వాళ్ళకు ఒక ఇద్దరు ప్రార్థన చేయడం వల్ల, మరి కష్టపడిన కష్టం వల్ల వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. ఏమని? అమ్మో మా పిల్లలిద్దరు చదువుతున్నారు, మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, యావమ్మ తేడా వద్ద నా వాళ్ళ కదని చెప్పి వాళ్ళు ఏం చేశారు? కమిట్మెంట్ ఇచ్చి పనేశారు. అంతే. ఇంకా ప్రభా నువ్వే చూసుకో, మా సంగతే నాకేం కావాలి నువ్వే చూసుకో. అదేంటమ్మా ఇంకా మొత్తం అవసరం అవ్వలేదు కదా, మీ అప్పులన్నీ తీర్చుకోవాలంటే మా అప్పులు తీర్చుకుంటామో తీర్చుకో అనవసరం, మాకు వచ్చే డబ్బులు ఇంతవరకు మేము ఇచ్చేస్తాం. ఏంటండి? విశ్వాసంలో కమిట్మెంట్. మరి ఈ సంవత్సరం నేను వచ్చినప్పుడు అనుకున్నా, ఇప్పుడు పెద్ద అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివింది, చిన్న అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివింది. ఇద్దరు ఎవరైనా ఏదైనా కొంచెం వెనకబడ్డారనుకోండి, ఎంత బాధపడేవాళ్ళు. ఈ డబ్బులు మొత్తం ఇచ్చినా పాస్ అవ్వరు కదండి. పాస్ అవుతారా? వాళ్ళకి ఎంత సంతోషం అంటే, పాపం మొన్న ఎప్పుడో ఆ అమ్మాయి
అమ్మాయి స్వీట్ అప్పుడు ఇవాళ స్వీట్ ఇద్దాం ఇవాళ మన మల్లిక బర్త్డే ఇవ్వాలి స్వీట్ ఇద్దాం అనుకున్నాం పాపం వద్దని చెప్పా మొన్న ఇచ్చేసేసింది. నిన్న మన యశవంతం గారు మ్యారేజ్ డే అవి కలిపి ఏదో ఒకటి చేద్దామన్నారని ఈరోజు ప్రార్థన పెట్టుకోండి కానీ ఏం పెట్టవద్దాము మాకు తెలియదు. ఎందుకంటే మల్లికా పుట్టినరోజు ఇంకో పుట్టినరోజు పెట్టుకొని మన యేసురాజు గారి ఇంటికాని మాత్రమే పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళ అమ్మగారిది కాబట్టి అది జ్ఞాపకార్థం దానికి ఇస్తాం పర్మిషన్ మిగతా వాళ్ళు. ఎందుకని ఈరోజు ఒక సంతోషం విశ్వాసం దేవుని కోసం నేను ఖర్చు పెట్టబడాలి ఈ స్ట్రాంగ్నెస్ మన సంఘంలో నాకు కనిపించింది. సంఘంలో కనిపించింది. నేను మొన్న తీసుకొచ్చి మన దేవదానం గారు బాబు బుర్రకథకి ఇస్తానన్నది ఈ డబ్బులు నువ్వు వేసుకుంటుంది అని చెప్పి నా దగ్గర ఉంటాయో కట్టేసేసి నిన్న కూడా విజయ్ కుమార్ తీసుకొచ్చి నేను కొత్త మిస్ అయ్యింది క్యాన్ మా ముందు క్యాన్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి రేపు ఆధారంగా తెస్తారు. ఇవి కమిట్మెంట్ మనం నేర్చుకోవాలి. విశ్వాసం చూడండి అక్కడ ప్రార్థన జరిగింది, ప్రార్థనలో చూశాడు. టైం ఏమైనా ఇచ్చాడా యాకోబు గారు? నాకు కలిగిన యావత్తులో చూడండి మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వడం, కష్టాలే రాని, నష్టాలే రాని, ఇబ్బందులే రాని, కష్టాలే రాని, నష్టాలే రాని, ఇబ్బందులే రాని, ఇదిగో నాకు ఇచ్చావు కదా డబ్బులు, నువ్వు ఇచ్చిన డబ్బులే, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే నేను ఇస్తాను. ఇది విశ్వాసానికి ప్రతీక. అపొస్తలుడైన పౌలు కూడా అంతే. ఆ ప్రసంగం గురించి అర్థం కాక ప్రసంగం చెప్తా ఉన్నాడు, దేవుని మాట వింటున్నాడు. ఒక విశ్వాసం పడిపోయాడు. అందరినీ కంగారు పడిపోతుంది. వచ్చాక నీ చిన్నవాడికి ఏం కాలేదు, కంగారు పడదు. ఎందుకని నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ మాటను నెరవేర్చునుగాక. నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే అంటుకట్టబడ్డాడు, దేవుని సహవాసంలోనే ఉన్నాడు. కానీ తోమకేమైంది? విశ్వాసము తక్కువైపోయింది. ఇప్పుడు చదవండి 25వ వచనం, యోహాను సువార్తలో 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అందరికి వస్తారు కానీ చాలా మంది మాస్టర్ డబ్బులు కట్టమన్నారు, ఇప్పుడు డబ్బులు కట్టమని అంటారండి, ఎప్పుడు చూసినా ఈ ప్రసంగంలో డబ్బులు కట్టమని అంటారని అవి అనుకుంటారు. కానీ డబ్బులు కడితే ఏం పేరు జరుగుతుందో అనే విషయాలు మర్చిపోతారు. నేను అదే చెప్తున్నా, డబ్బులు కడితే వచ్చే మేలేంటో వాళ్ళకి తెలియట్లా. కష్టమన్నారు అంటారు. చంద్ర సుజాత ఏమండి వచ్చింది, మనవాడు బర్త్డే అనాలి చేసుకుంది. ఒకసారి చెప్పింది, అయ్యా 25 కేజీ చికెన్ నేను ఇస్తానయ్యా అని చెప్పింది. ఆమెకు ఎక్కడికి వస్తే డబ్బులు నాకు ఎవరు నాకేం. కానీ ఎవరు సార్ ఇప్పుడు ఆ మనవాళ్ళు పుట్టినారు ఏం చేస్తుంది? ఇప్పుడు వరాలు పుట్టినా సంతోషమే, కానీ ఇప్పుడు మనవాడు పుడితే ఎక్కువ సంతోషంగా ఉందిగా, ఉందా లేదా? వాళ్ళ ముద్దులాడితే ఇంకా సంతోషంగా ఉందిగా. మన ఏది స్వరూప వచ్చిందా? స్వరూప డెలివరీ సాక్షి చెప్పింది, అసలు రక్తమే లేదు, ఇది ఎట్టగట్టమమ్మా నువ్వు పిల్లవాడిని అని చెప్తున్నారు అందరూ. మన దేవుడు మరి అంత అద్భుతం చేసినప్పుడు మరి మీ దేవుని మేలు మర్చిపోకుండా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విన్నప్పుడే కనిపిస్తుంది.
ఇలా గ్రీన్ మ్యాట్లు చూసారు. ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు ఏమైనా ఎక్కడ చూస్తే చంద్రశేఖర్ గుర్తొచ్చేది మనకి. కుర్చీలు ఎప్పుడు చూసినా ఆమె గుర్తొచ్చేది. అంటే ఏం చేస్తుంది, ముందే పెట్టుబడి పెట్టేస్తుంది. ముందే యావతామని చెప్తున్నాను. ఆమె ఆపరేషన్ని చాలా మంది డాక్టర్లు అసలు ఏం జరిగిందో గమనించలేకపోయారు. ఆపరేషన్ని ఎప్పుడు బాధపడతా ఉండేది, ఎప్పుడు వేదన చెందుతూ ఉండేది. ఇప్పుడున్న దానిలో ఆమెకున్న కష్టార్జితాన్ని ముందు దేవుని మందిరంలో స్టోర్ చేయాలి. నాకు ఏదైనా కష్టం వస్తే ఆయనే ఆదుకుంటాడు, నేను ఇక్కడ కనిపించాలి అంటే జగన్ అనేది 18,000 ఇచ్చినప్పుడు అది మనకి ఇచ్చేసి పారేస్తాం. వచ్చేసింది. మళ్ళా ఇప్పుడు అక్కడ చూసి ఎప్పుడు వేస్తారు మ్యాట్ అని నా వెనకాల తిరిగి వాళ్ళే కొనుక్కొచ్చారు ఆ మ్యాట్. నేను అసలు వెళ్ళాలి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తానంటే మన ఆత్మీయ జీవితంలో యాకోబే కాదు, కొన్ని కుటుంబాల వాళ్ళు చేసే పనులు యాకోబు ద్వారా నేర్చుకున్నాం. నాకు కలిగిన యావత్తు అంతటిలోనూ 10వ వంతు నేను ఎక్కడి నుంచి చెప్తాను డబ్బులు. మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి నెల కట్టే డబ్బులు దశభాగంలోకి వెళ్తాయి. మరి వెంటనే మనం 18,600 పెట్టి మీరు అయితే కొనాలంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? మాకేం అప్పు లేదనుకున్నారా మీరు? మా యేసురాజు గారితో ఎంత బాధపడ్డాను అడగండి. నిన్న కూడా ఇప్పుడు మా అఖిరానందు బాలుతో మాట్లాడి, అరే మన ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి యేసురాజు గారి ఆటోలో తీసుకొచ్చి అసలు యేసురాజు గారికి మంచి పెట్రోల్ డీజిల్ కొట్టించి 2 తిప్పులు వేసేస్తే మా వాళ్ళందరూ పిలిచి రేగుల పని సంఘం వాళ్ళు చేశారా ఈ డెకరేషన్ అన్నట్టుగా 20 కేజీలు పువ్వులు తెచ్చైనా సరే ఏదో రకంగా చేద్దాం. మనకు అవసరం లేదు డెకరేషన్లో. లోక స్నేహం మనకు వైరం తెలుసు. మనకి మీరే అంటారుగా, మేమంతా ఉన్నాగా, మేము కూర్చొనేమో అంటారుగా. అది మనం కడదామరా అని పొద్దునంతా మనం డిస్కస్ చేసుకున్నామండి. నా ప్రియ సోదరుడు నాకు ఎందుకో తెలుసా, రేగులు పడుకులు తక్కువ వాళ్ళు కాదు, ఏదైనా సరే వాళ్ళు సాధిస్తామని అన్నట్టుగా చేద్దామని అనుకున్నాం. ఆడికి డబ్బులు ఇటు వేస్ట్. ఎందుకని మన డబ్బులన్నీ ఇక్కడే ఉన్నప్పుడు ఇంకెవరికి చెప్తాం మన డబ్బులు? ఇప్పుడు ఎవరు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మన డబ్బులు వాడే డబ్బులా కావులయ్యి మనం వాడే డబ్బులా? దేవుని నచ్చిపోగలండి, దేవునికి ఇయ్యాలి కదా. మన పని దేవునికి ఇటువే మన పని. చాలా జాగ్రత్త చూసినట్లయితే తోమా గారి విషయంలో ఆ విశ్వాసాన్ని పెంపొందించలేకపోయాడు. ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్నాడు, నేను వేదల్లో వేలు పెడితేనే కానీ నమ్మను. చూసారు, ఇప్పుడు తోమ మనం చెప్తుంది ఏంటంటే ఆయన ఏమో అద్భుతాలు చూడవాడే కాదు, యేసు ప్రభుతో తిరిగిన వాడే, 12 కప్పలు ఎత్తినోడే, చచ్చిపోయిన వాళ్ళు లేపినప్పుడు చూసినోడే, కాలి పాలు పట్టుకుంటే లేచిన వాళ్ళే, కాబట్టి మధురమైన ద్రాక్షరసం తాగిన వాడే. మరి విశ్వాసం ఎందుకు పోతుంది? జాగ్రత్త చూద్దామా. 26వ వచనం. 8 దినములైన తరువాత, అంటే ఇప్పుడు ఖచ్చితంగా 8 దినములైంది. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు కూడా వచ్చారట. పోయిన ఆదివారం లేచారు, ఆదివారం కనపడ్డారు, మళ్ళీ ఆదివారం కనపడ్డారు. ఈ ఆదివారం కనబడి టైంలో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళతో ఉండి మాట్లాడుతున్నారట. 27వ వచనం. తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. హల్లెలూయా. హల్లెలూయా. అమానుకుంటారంట. ఎక్కడ చెప్తాం అనుభవం కూడా, బాబు చిన్న పాక ఉన్నప్పుడు మీకు విశ్వాసం లేదు, చిన్న పాక ఉన్నప్పుడు విశ్వాసం లేదు. పాక ఏమైంది? ఇప్పుడు
పెద్ద గుడిగా కళ్ళు ఉన్నాయిగా మీకు. పెద్ద గుడి ఏమైంది ఇప్పుడు? ఏసీ గుడిగా మారిపోయింది. చల్లగా ఉందా లేదు ఇక్కడ? ఆ చల్లగా లేకపోతే మరి చాలా మంది రోజు మన ఆదివారం నాడు కలగకపోతే అసలు ఆ కిటికీ తెలిసినా కూడా కొంతమంది ఇచ్చేట్టున్నారు. నిజమేనండి. ఇప్పుడు మనుషులు మారిపోయాం. ఇదివరకులాగా లేదు, క్లైమేట్లు అంతా మారిపోయాం మనం. ఇదివరకు ఏంటండి, ఇంత సోడమ్మ తిని ఇంత జొన్నమ్మ తిని గట్టుకుండేవాళ్ళు. మీరు వినలేదుగా, మేము విన్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏది తిన్నా నీరసమే, ఏది తిన్నా నీరసమే. ఈ 45 రోజులు 50 రోజులు ఉపవాసం ఉండడం వల్ల, ఆ కోడిగుడు కూడా తినకపోవడం వల్ల ఇంకా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు కోసం అయ్యో తినకూడదని ఆక్ష పెడుతున్నాం, తినేస్తున్నాం గట్టిగా. మనం అదన్నా చేద్దామని అనుకుంటే ఈ 60 రోజుల్లో కోడిగుడ్డు మాంసం తినకపోవడం వల్ల మనం తిని అలవాట్లు కాబట్టి తాగకుండా ఏమైపోతున్నాడు? తాగి ఒకసారి మారుమనసు వస్తుంది. మారుమనసు రాగానే తాగటం ఆపేస్తాడు. తాగటం ఆపగానే ఏమైపోతుంది? కానీ మొత్తం రోగాలన్నీ బయటపడిపోతాయి. సరే, అందుకే కొంతమంది అంతా దగ్గర వచ్చి ఎట్ట మారుమనసు పొందే తాగటం మానేగానే మొత్తం రోగం. ఎందుకు మొదటి తాగొద్దని చెప్పారు కదా. ఈరోజు మనం శక్తివంతులు అవడానికి కోడిగుడు తినకపోవడము, మాంసం తినకపోవడం కానీ కాదు. దేవుడే కనుక నీకు శక్తినిస్తే, దేవుడే నీకు బలం ఇస్తే నువ్వు ఏ రీతిగా ఉంటావో ఆయన చూస్తాడు. అందుకే యాకోబు చరిత్ర, అందుకనే యాకోబు చరిత్ర బాగా చెప్తున్నాం మనం. మోషే చరిత్ర, సంసోన్ చరిత్ర, వీళ్ళ చరిత్రలన్నీ మనకి ఉపమానాలే. ఇప్పుడు తమా వచ్చి చూ, చిన్నప్పుడు గుడిసెగా ఉంది, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఇంకా నీలో విశ్వాసం ఎందుకుంది? మంది ఖచ్చితంగా 20 ఇల్లు అని మనం 20 ఇల్లోళ్ళు డబ్బులు కట్టుకొని 20 ఇల్లోళ్ళు కష్టపడి 20 ఇల్లోళ్ళు ఇదిగో ఇంత పెద్ద మందిని నిలబెట్టారండి. ఎవరెవరు ఏం చేయాలో ఒక రాసిన శాసనాలు, మన గుడికి ఒక శాసనం ఉంది. ఇది 29వ తారీఖు మొదటిసారిగా ప్రార్థన అక్కడ జరుగుతుంది. అందరికీ అయ్యాళ్ళందరూ వచ్చి మొదటి ప్రార్థన దాన్ని ఏమంటారు, మనం బయలాల ముందు కూర్చొని నిలబడి అక్కడ ప్రార్థన చేస్తారు. ఆ వాక్యం అంతా చదువుతారు. ఆ తర్వాత లోనికి వచ్చి మీటింగ్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అందువల్ల మీరు 29వ తారీఖు 7:30కి రాకూడదు. 6:30కి గ్రూప్ కూడా బయట దాని నుంచి చదివి ఆ తీర్మానాలన్నీ చేసుకున్నాక మనం లోనికి వెళ్ళి మీటింగ్ చేస్తాం. అందరికీ బయలాలు కట్టింది. అందుకే బయలాలో ఒక శాసనం రాసుకున్నాం మనం. ఆ శాసనం చాలా మంది అయ్యారు కూడా చదవటం లోపు లేదుగా. ఆ రోజు చదివిద్దాం, అందరితో చదివిస్తే మనం కూడా వింటాం. జాగ్రత్తగా చదువు. ఇప్పుడు విశ్వాసాన్ని నిలబెట్టే ఆ పని అందుకే తమకి అంతా చదువుతుంటావా అనుకున్నాడు. తీరా యేసు ప్రభు చేశాడు. కళ్ళతో కనిపెట్టేటట్టుగా చూపించాడు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నావు నువ్వు? అదే చెప్తున్నా. మనకంటే అందగాళ్ళు ఉన్నారు, మనకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు, మనకంటే గొప్పలు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని ఇలాంటి అవకాశం. అంటే మీరు అంత పెద్ద కూడా డబ్బులు వచ్చినాయేమో 49,000 ఎంత వచ్చింది గవర్నమెంట్ అని చెప్పుకున్నావా? వాళ్ళు ఏసీ వేయడానికి అవకాశం లేదు. అక్కడ కూర్చున్న చెమటలే. కానీ మనకి చిన్నవారు అర్హత లేని వాళ్ళము. కానీ దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. ఇవన్నీ ఇక్కడ కూర్చొని మీరు చక్కగా వినండి. దేవుని వాక్యం చల్లగా వినండి. దేవుని వాక్యానికి లోబడి ఉండండి. నేర్చుకోండి అని చెప్తే ఏమన్నారు? నేను వేళల్లో వేలు పెడితే కానీ, నేను అది చేస్తే కానీ అన్నాడు. చేరా వచ్చి యేసుకున్నాడు, తమా రా, వచ్చి చూడు నువ్వు ఏం కావాలి అన్నాడు. అవిశ్వాసివి కాక. అర్థం చేస్తుంటే
నువ్వు వచ్చి చూడు అన్నానంటే నీకు దేవుడు అనేక మహిమలు చూపించాడు. నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను బాగు చేశాడు, చూసావు. అవిశ్వాసం పోదా? నువ్వు పడిపోయినప్పుడు లేవనుంటాడు, అయినా నీకు అవిశ్వాసం పోదా? నువ్వు కరోనాలో ఉన్నప్పుడు రక్షించాడు, అయినా నష్టపోదా? నీకు ఇచ్చిన బిడ్డల యొక్క ఆరోగ్యం పాడైపోయినప్పుడు బాగు చేశాడు, అవిశ్వాసం పోదా? సంపద లేనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు నిన్ను ఆదుకున్నాడు, అయినా నీకు అవిశ్వాసం పోదా? అందుకే ఏమన్నాడు చాలా చూడండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. కనీసం చూసావుగా, నేను అద్భుతాలు చూశాను మన జీవితంలో. నేనైతే జూన్ 19, 2021లో చావుకు దగ్గరికి వెళ్ళిపోయానని అనిపించింది నాకు. నిన్న సాయంత్రం రోజు మనం చూసినట్లయితే చాలా వీక్ అయిపోయాను నిజంగా. నిన్న సాయంత్రం అక్కడ వాక్యం ఎలా చెప్పానో నాకు తెలియదు, మాత్రం శాస్త్రంలో తెలిసిపోయింది. ఉదయం వచ్చేటప్పుడు కూడా నేను బండిలో వచ్చినప్పుడు చాలా నీరసం అనిపించింది. కానీ దేవుడు మనకు అద్భుతాలు చేశాడు. ప్రభా, నేను ఒకటే అడిగేచ్చేటప్పుడు, ప్రభా నీ వాక్యం చెప్పడం, నీ వాక్యాన్ని ప్రకటించడం కోసం 27 రోజుల నుంచి నేను కష్టపడుతున్నాను. అనేక మందిని దేవుడి వైపు తిప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు నన్ను బలహీనపరిస్తే నేను చేయవలసిన పని ఆగిపోతుంది అంతే, అంతకంటే ఏమవుతుంది. నేను ఇంకేం పని చేయాలి? నువ్వు ఏది తక్కువైంది అని అడిగినప్పుడు నువ్వేం భయపడకు, నువ్వు చక్కగా నిలబడతావు, నువ్వేం భయపడదు, నా కృప నీకు చాలు, నువ్వు బలహీన పడవలసిన అవసరం లేదు. దేవుని స్వరాన్ని విన్నప్పుడు నాకు అనిపించింది, నేను నిజంగా అబ్బాయి మీరు కాదు మీద వెళ్దాం, కాదు పని మీద వద్దాము, కాదు మీద వెళ్దాం. ఎందుకని? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు మాట్లాడతావు, ప్రమాణమైన వాక్యం చెప్తావు, నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. అవిశ్వాసివి కాక చూడండి 20లో వచ్చిన అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అప్పుడు యేసు ఏమన్నాడు? యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూసి నమ్మకం కాదండి, చూడక నమ్మిన వారు ధన్యులు. క్రైస్తత్వం అంతా దృశ్యమైందా అదృశ్యమైందా? అదృశ్యమైంది, కనపడదు. క్రైస్తత్వంలో యేసు ప్రభు గురించి నాకు తెలిసినట్టుగా నీకు కనపడవని కనపడదు, నీకు తెలిసినట్టుగా నాకు లేదు. కనపడంది కనపడింది, కనిపించేదైతే ఈ పాటికి అసలు నన్ను భూమి మీద ఎగలుగుతారు. అక్కడి నుంచి పువ్వులు జల్లి తీసుకొచ్చుకుంటాను. కనిపించదు. నేను ఎంతసేపు వచ్చినా మీకు అర్థం కాదని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే సంపాదించాలి ఆ శక్తిని, ఎవరికి వాళ్ళే పొందుపరుచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసి. అప్పుడు ఏమన్నా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. ఇప్పుడు ఆలోచించాలి, అయ్యో చచ్చిపోతే నా దేవునితో నేను కలిసి బ్రతకాలి. బతుకున్నప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు. కొంతమంది అంటారు, మేము బోరేసినప్పుడు అండి, మేము బోర్ 2000 వేసినప్పుడు అక్కడ మూతికి సత్యంగానే అన్నాడు, 5 సంవత్సరాలు అప్పుడు ఎవడు ఉంటాడు అంటూ నీకు ఆయనకి వేసేసి అన్నాడు. వేసేసి 2001 ఇప్పుడు ఎంత అయిందండి? 2001లో బోర్ వేసింది ఎంత అయింది? 20 సంవత్సరాలు అయిపోతుందా? అయిపోతుందా లేదా? 20 సంవత్సరాలు అయిపోతుంది, 5 సంవత్సరాలు వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నానా? 2001లో బోర్ వేసామండి. బోరుతానని 5 సంవత్సరాలుగా ఎవరు చూస్తారో అప్పుడు చూద్దాం, నేనే ఉన్నాను. నాకు అనిపిస్తుంది, ప్రభు 5 సంవత్సరాలు అయిపోయిందిగా. నీ ఊహించదాన్ని బట్టే ఉండదు, నువ్వు ఎలా ఊహిస్తావో జరగదు. నీ పరిస్థితులు ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో నేర్చుకోవాలి. ఒక్క నిమిషం.
హలో ఈ విజేత సూపర్ మార్కెట్ ఉంది కదా, కేఎఫ్సి ఉందా? కేఎఫ్సి ఆపోజిట్లో కన్షన్ ఆ రోడ్ చివరికి వెళ్ళినప్పుడు ఎలా ఇది అక్కడ మా వాచ్మెన్ ఫోన్ చేస్తాను. లోపల మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసాన్ని చాలా పొందుపరచుకోవడం ఆయన అన్నాడు అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి. ఎంతమంది చూడకుండా నమ్ముతారు చెప్పండి? చూస్తేనే నమ్మకం రావట్లా, కళ్ళకి కనగట్టు కనిపిస్తేనే నమ్మకం రావట్లా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తోమా లాంటి జీవితాన్ని కలిగి ఉన్న తోమ స్వార్థ కోసం అవిశ్వాసి కాక విశ్వాసే ఇచ్చి తిన్నగా మద్రాసు పట్టణం వచ్చారు ఆయన, చెన్నై. తోమ వచ్చాడు భారతదేశానికి. భారతదేశానికి వచ్చిన 12 మంది శిష్యుల్లో భారతదేశానికి 12 మంది శిష్యులు వేసుకుంటే భారతదేశానికి వచ్చిన వాడు ఒక్కడు, ఆయనే తోమ. అందుకని చెన్నైలోనే ఆయన పరిశీలించారు. కేరళ ప్రాంతం అంతా తిరిగాడు ఆయన. తోమ వచ్చి భారతదేశానికి సువార్త తీసుకొచ్చారు. యేసు ప్రభు మనకు తెలిసేది కాదు. యేసు ప్రభు గురించి మొదటిసారి భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. అందుకే చెన్నైలో చాలా గట్టిగా థామస్ మౌంటైన్ ఉన్నది. ఆ మౌంటైన్లో ఆయన సమాధి అంతా ఉన్నది. అక్కడ పొందుపరిచారు. నేను వెళ్ళాను ఆ ప్లేస్. కొంత ఇంకా రోమన్ కేథలిక్ విషయం కాబట్టి ఏదో ఉంది, కానీ ఆయన చేసిన సేవా పరిచర్య చక్కగా రాయబడుతున్నాడు. నేను వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. భక్తుడైన అవిశ్వాసిని కాక విశ్వాసి అయి ముందుకు వెళ్ళాలి. అవిశ్వాసం అవ్వద్దు. మీ జీవితానికి ముందుకు సాగాలి అంటే, మీ జీవితం బాగుపడాలి అంటే, ఇదిగో తోమా మార్గాన్ని ఎంచుకున్నామేమో, అందులో నుంచి బయటికి రావాలి. అందుకే కీర్తన గ్రంథం చదవసారి 29వ అధ్యాయం ఉత్తర పత్రికలో చదవసారి ఎంత చక్కగా రాస్తున్న కీర్తనలు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, యెహోవాకు ఆరోపించుడి, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితముల ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద అందరూ నిలబడుతున్నారు. నిజం ఆయన స్వరం. ఆయన స్వరం నిలబడాలి ఎవరు లేదు. మీ అందరూ తెలవలేం కాదు, కానీ ఇద్దామంటే బాధ, చేద్దామంటే బాధ, నమ్ముదామంటే బాధ. అందుకే చెప్తున్నాడు, అవిశ్వాసివి కావద్దు. తమా అవిశ్వాసివి కావద్దు, విశ్వాసివైండు. చూశాకైనా నమ్ము. ఎన్నో అద్భుతాలు చూసావు కదా. కొంతమంది సాక్షాత్తులు నాకు ఒకసారి ఏడుపు వస్తూ ఉంటుంది. నిజంగా ఎంత బాధపడి ఉంటారో వాళ్ళు. ఎంతో బాధను అనుభవించిందేనే సాక్ష్యం వస్తుంది. రాదుగా సాక్ష్యం గురించి వస్తుందండి, బాధను అనుభవించి వస్తుంది. ఆ బాధను అనుభవించాక ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళా విశ్వాసం అవ్వకూడదు. మీలో చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు, చెప్పాక అవిశ్వాసం అవ్వకూడదు. ఎందుకని నువ్వు వేలలో వేలుబడి చూసావు కదా, నీ సాక్ష్యం అదేగా వచ్చింది. నువ్వు అనుభవించావు కదా సాక్ష్యాన్ని. ఒక్కసారి సాక్ష్యం అనుభవించిన తర్వాత మళ్ళా అవిశ్వాసం అవ్వదు. అందుకే అన్నాడు, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, ఆ, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా?
ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి స్వరమాన్ని మనం వింటున్నాం, అటువంటి ప్రభావాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో తోమా మనకు నేర్పింది ఏంటంటే, ఇదిగో అనుమానం. యేసు ప్రభు నేర్పింది ఏంటంటే, అనుమానాన్ని నివృత్తి చేయి. తోమా లాగా మనకు అనుమానాలు వస్తున్నాయి, కానీ యేసయ్య ఈ మధ్యాహ్నకాల సమయంలో అటువంటి అనుమానాలన్నింటినీ పటాపంచం చేసి, ఇదిగో నా తోమా, ఒక్కసారి నన్ను చూడు, నా చేతుల్లో ఏలు పెట్టు, నా డొక్కలను చేయి పెట్టు, చూడు ఒకసారి ఎలా ఉందో అన్నప్పుడు తోమన్నాడు, ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా నేను నమ్మలేకపోయాను. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా నా మనసు మారలేకపోయిందా? ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాను, దేవుడు నీకు ఎన్ని అద్భుతాలు చేశాను, నేను ఎన్ని రకాలుగా నేను ఆదుకున్నాను, ఎన్ని రకాలుగా నా స్వరమైతే నీతో మాట్లాడాను, ఇంకా నువ్వు అవిశ్వాసం అయిపోతున్నావా? అయ్యో నేను నా జీవితం అయిపోయింది అనుకున్నావా? ప్రభువుని అడుగు. బ్రతుకున్నంతకాలం నీ స్థుతిస్తానయ్యా, బ్రతుకున్నంతకాలం నీ స్థుతియాగంగా ఉంటానయ్యా, బ్రతుకున్నంతకాలం నీతో ప్రార్థనలో ఉంటానయ్యా, బ్రతుకున్నంతకాలం నా జీవితాన్ని ఇక్కడ సమర్పిస్తానయ్యా అని త్యాగం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, తోమా లాంటి అనుమానాన్ని మా జీవితాల్లో ఉంది నాయన, నమ్మకం కలిగి జీవించడానికి సహాయం చేయండి.